జరుగుతున్నా కూడా అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఇంకా ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు, చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి నాకు అధికారం ఇవ్వండి, మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంటే ఈయన తాగుబోతులకి మంచి శుభవార్త అంట. చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక సరసమైన రేట్లకి తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి, పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? వచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వం మనకు కనపడుతుంది తప్పితే, బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? అసలు ప్రపంచంలో చూసుంటామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవరికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువ 20 కేసులు పెడుతున్నారు, 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసగన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. మీ కార్యకర్తలు మనుషులను కొడుతున్నారు, జనాలను కొడుతున్నారు, వైసీపీ వాళ్ళని కొడుతున్నారు, కేసులు పెట్టించుకుంటున్నారు. మీరు వచ్చామో కేసులు పెడుతున్నారు మొర్రో అంటారు. మీరు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకి ట్రాన్స్ఫర్లా, ఒక చోట పనికిరాని చెత్త మరొక ఊర్లో బంగారం అవుతుందా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కొవ్వూరులో జవహర్ అని మీ దగ్గర ఒక మంత్రి ఉండేవాడు చంద్రబాబు నాయుడు దగ్గర. ఆ మంత్రిని తెచ్చి తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరుకి ట్రాన్స్ఫర్ చేశారు 5 ఏళ్ల తర్వాత. మరి కొవ్వూరులో చెత్త ఇక్కడ పనికొస్తా పనికిరాదా అని ఎందుకు పెట్టావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? మీరు చేస్తేనేమో శ్రీరంగ నీతులు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంతూరు చంద్రగిరి, మీరు చంద్రగిరిలో ఎమ్మెల్యే. చంద్రగిరి నుంచి మీరు కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? చంద్రగిరిలో ఉన్న చెత్త కుప్పానికి వచ్చి బంగారం అవుద్దా? చెప్పాలి కదా. చాలా మందిని నరసాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? ముమ్మిడివరంలో ఒక ఎమ్మెల్యే ఉంటే అతను తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? హరిశ్చంద్రాపురంలో ఒక ఎమ్మెల్యే ఉంటే తెచ్చి పార్లమెంటుకు పెట్టలేదా? అట్లాగే ఎంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేగా మీరు పెట్టలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు? మీరు చేస్తే సమ్మగా ఉండాలి, సమ్మగా చూడాలి జనం. ఆహా ఓహో, ఈయన అసలు పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, అసలు రాజకీయాల్లో రాజకీయ పండితుడు అని చెప్పనేమో మేము మాత్రం భజన చేయాలి జనం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సర్దుబాట్లు చేస్తే చెత్త, బంగారం, కుప్ప ఇవన్నీ మాట్లాడతాం. మీరు చేసిందేమో బాగా రంజుగా మీ అందరం చూడాలి, మీదకి ఎక్కించుకోవాలి, మీరు ఎక్కడ తీసుకొస్తే అక్కడికి. ఆయన సూపర్ 6 అంట కొత్తగా కనిపెట్టాడంట. డ్వాక్రాలు నేనే కనిపెట్టా, దీపాన్ని నేనే కనిపెట్టా, ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. 3
గ్యాస్ బండలు ఇస్తాడంట. 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాడంట. నెలకి 1500 డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబు నాయుడు గారి 2014 మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో పేజీ 17 పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంట. మీరు చెప్పండి, మీరు పాత్రికేయ మిత్రులు, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకన్నా 25,000 బ్యాంక్ డిపాజిట్ ఎక్కడ చేశాడా? పుట్టిన ప్రతి ఆడపిల్లకి. పేద మహిళలందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం. మేనిఫెస్టో 14లో ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ ఎక్కడ ఇచ్చాడా? ఇచ్చిన పాపాన పోలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు? మళ్ళీ ఇప్పుడు 3 మాటలు ఇస్తాడంట. ఈ చంద్రబాబు నాయుడికి ఎంతకన్నా పోటుగాడు మనకెవడు దొడకడు. ఈ మేనిఫెస్టోలో 12 బండ్లు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికన్నా 12 బండ్లు ఇచ్చావా? ఎవరికన్నా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికన్నా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా ఏ తమ్ముడికైనా నీ కోసం కష్టపడే తమ్ముడికి లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవరికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. అంటే మీ అబ్బాయికి వచ్చేస్తే ఈ రాష్ట్రంలో అందరికి వచ్చేసినట్టేనా? మళ్ళీ ఇప్పుడంట ఈయన కోసం 100 రోజులు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, నా కోసం సైకిల్ తొక్కండి 100 రోజులు కష్టపడండి, బంగారు దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు అంటే. ఏ 14 ఏళ్లలో ఎవరికేం దారి చూపించలేదా? కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా, ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. ఏ 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే కనిగిరిలో బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పని జిల్లా మొత్తం నుంచి కార్యకర్తలను పోగేసుకెళ్ళి బస్సులు పెట్టి అక్కడ పోగేసి పెడితే కనిగిరిలో పార్టీ బాగుపడిపోద్ది. కనిగిరిలో నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేస్తావు. మరి 2014 నుంచి 19 దాకా నిద్రపోయారా? మీ అబ్బాయే కదా గ్రామీణ నీటి సరఫరా చూసింది. తండ్రి కొడుకులు ఇద్దరు నిద్రపోయారా? కనిగిరిలో ఫ్లోరైడ్ లేదా? బీసీల కోసం జైహో బీసీ అని చెప్పి సభలు పెడతా అంట. అంటే ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు జైహో బీసీ అని పాడతావు, అధికారం ఉన్నప్పుడు బీసీలకి ఒక్క బీసీలకి ఏం చేశాం? ఇస్త్రీ పెట్టించాం. ఇయే కదా మనం చెప్పేది. గొర్రెలు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టించాం.
కళ్ళు గీయటానికి తునగాల బండి ఇచ్చాం, కొడవలు ఇచ్చాం. అంటే కులవృత్తులు, బీసీలు కులవృత్తుల్లోనే ఉండిపోవాలి. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన కులాలు కానీ, పేదరికలు ఉన్నటువంటి దళితులు కానీ వీరందరూ దేశ విదేశాల్లో వెళ్తున్నారంటే నాడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్ ద్వారా చదువు మొత్తాన్ని ఉచితం చేయటం ద్వారా ఎంతోమంది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుని, వృత్తి విద్య చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడ్డారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు మీరు బీసీలకు ఏం చేశారు? ఒక్క మాట చెప్పగలిగావా? పోనీ ఆ సభలో చెప్పావా? నేను 14 నుంచి 19 దాకా వెనుకబడిన కులాల అభ్యున్నతికి ఈ మహిళరాళ్ళు ఈ గుర్తుంచుకునేటువంటి ఈ పనులు చేశాను, లేదా అంతకుముందు నా 14 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 ఏళ్లలో బీసీలకు ఇది చేశాను అని ఒక్క మాట చెప్పగలిగావా? చెప్పలేవు. లేదు, ఎందుకంటే ఒక్క పని చేయలేదు. ఓట్లు వచ్చినప్పుడు బీసీలు కావాలి, బీసీలు జైహో అనాలి, టీడీపీకి బీసీలు వెనుముక అని చెప్పని ఒక మాట మాట్లాడాలి, వాళ్ళని ఒబ్బేయాలి, గాలి కొట్టాలి, బీసీలు ఓట్లు సంపాదించుకోవాలి, అధికారాన్ని మీరు పంచుకోవాలి. నేను బీసీలకి రుణపడి ఉన్నాను, మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఓట్లు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నోట్లు వచ్చే భాష. బీసీలకి నేను రుణపడి ఉన్నాను, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుముక, బీసీలకి నేను రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నిసార్లు బాధ్యత లేని ప్రవర్తన, బాధ్యత లేని మీ ప్రవర్తన మీ దిన్నాళ్ళు. ఎందుకని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రంజాన్ తోఫా? ఆ రోజు నువ్వు ఒక పాయసం, ముక్కిపోయిన పాయసం ప్యాకెట్ ఇస్తే సరిపోద్దా? ఆ పాయసం ప్యాకెట్ హెరిటేజ్, నెయ్యి హెరిటేజ్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాక రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, మన హెరిటేజ్ సామానాన్ని అమ్ముకుంటాం. అరే నిజంగా మైనార్టీలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? చదువు నేర్పాలి, నాణ్యమైన చదువు నేర్పాలి, వృత్తి విద్యలు నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి. అది లేదు. రంజాన్ తోఫా ఇస్తా అంటే రంజాన్కి సేమియా వండుకుని తింటే అయిపోతుంది. అది కూడా హెరిటేజ్ సేమియా వండుకోవాలి, హెరిటేజ్ నెయ్యి పోయాలి. ఇది మైనార్టీలకు మాత్రం 5 ఏళ్లలో మంత్రి లేదు. అధికారం ప్రజల నుంచి మాత్రం ఓట్లు ఇప్పుడు మాత్రం మైనార్టీలు ఓట్లు వేయాలి. 5 సంవత్సరాల్లో మైనార్టీ మినిస్టర్ లేడు. ఇది ఈయన మైనార్టీల పట్ల వాళ్ళ రక్షణకి బాధ్యత తీసుకుంటాడంట. ఇప్పుడు కొత్తగా గుంటూరు ఛానల్ను పరుచూరుకి తెస్తా, ప్రకాశం జిల్లా మొత్తం గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తా. 14 నుంచి 19 దాకా ఉన్నాం కదా మనం. అప్పుడు గుంటూరు ఛానల్ పరుచూరు దాకా తీసుకెళ్లే ఖాళీ దొరకలేదా? మనసు రాలేదా? ప్రకాశం జిల్లాలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అదే ఊళ్ళో ఉద్యోగం కల్పిస్తా అంట. వినండి ఆయన మాటలు. పేదరికం లేని సమాజం సృష్టించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ పేదవాడిని పేదరికం లేకుండా చేశావు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావంటే చదువు నేర్పటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, చదువు యొక్క బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాలని చెప్పని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉద్యోగంలో ఉండి 2015-16 సంవత్సరంలో 14-19 మధ్య అనేక సార్లు నొక్కి వక్కాణించినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం బాధ్యత కాదన్నావు చదువు నేర్పటం. మరి చదువు ప్రభుత్వం నేర్పపోతే పేదరికం ఎలా పోతుంది? ఏ పేదవాడి ఇంట్లో అయినా పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు పట్ల 70,000 కోట్ల రూపాయలు
ఎల్కేజీ నుంచి అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు కానీ నాణ్యమైన విద్య నేర్పడం కోసం కానీ సౌకర్యాల కల్పన కోసం కానీ ఈ 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని భుజానికి ఎత్తుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నువ్వెవరివి? ఏం మాట్లాడావు? ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పన్నుల రూపాయన లాక్కుంటున్నాడంట. ఈయన 15 రూపాయలు ఇస్తాడంట, పన్నులేయడంట. ఆ 15 రూపాయలని 100 ఎలా చేయాలి, 100ని 1000 ఎలా చేయాలో ఈయన నేర్పిస్తాడంట. మీరు 2 ఎకరాల రైతు కడుపున పుట్టి